నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఊపందుకున్న ఎన్నికల వేడి. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల. రాష్ట్ర భవిష్యత్ కోసమే ఉమ్మడి పోరాటమన్న బాబు పవన్. ఇద్దరు కలిసిన అభ్యర్థులు కరువయ్యారన్న వైసీపీ. పలువురు ఆశావహులకు భంగపాటు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో మొదలైన అసంతృప్తి. ధరణి ప్రక్షాళనకు రంగం సిద్ధం. నిర్వహణ ఏజెన్సీపై విచారణకు సీఎం ఆదేశం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీదే గెలుపన్న లక్ష్మణ్. ముగిసిన మేడారం జాతర. వనదేవతల్ని దర్శించుకున్న 1 కోటి మందికి పైగా భక్తులు. మార్చి 3న కేంద్ర కేబినెట్ 100 రోజుల కార్యాచరణకు సిద్ధమవ్వాలన్న ప్రధాని. చట్టసభల్లోకి ఎంటర్ అవుతున్న నేరస్తులు. రాజ్యసభ అభ్యర్థుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు. ఏపీలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండగా జనసేన ముఖ్యనేత నాదెళ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలో నిలబడ్డారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే జనసేనతో ఈ కలయిక. 5 కోట్ల ప్రజల కోసం 2 పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చామని అన్నారు చంద్రబాబు. రాష్ట్ర చరిత్రలో ఇదో మరిచిపోలేని రోజని చెప్పారు. గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నింపుతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఏ 2 వ్యక్తుల కోసమో, ఏ 2 పార్టీల కోసం కాదు, 5 కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా 2 పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే, ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది. ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు. ఒక వ్యక్తికి నష్టం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు, 5 కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి, అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం. మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. రాప్తాడు పరిటాల సునీత, మడకసిర KME సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, పెనుగొండ సవిత, తంబెళ్లపల్లి జయచంద్రారెడ్డి, పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎన్ థామస్, చిత్తూరు గురిజాల జగన్మోహన్, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు. లాస్ట్లో ఇవి టోటల్గా 94 నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం. చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికి, 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈ రోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి
ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఆయన సిద్ధమని చావగొడతా ఉన్నారు. బాబు నీకు యుద్ధం ఇస్తాం, నీకు అది ఎలా ఎందుకు యుద్ధం చేస్తామంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం నీకు. అయితే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం. మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మనం గెలుస్తున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై హింద్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితాను టీడీపీ జనసేన పార్టీలు విడుదల చేశాయి. టీడీపీ 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా జనసేన 5 అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తమ పార్టీ 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మిగతా అభ్యర్థులను త్వరలో ఖరారు చేస్తామన్నారు. కాగా టీడీపీ టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నాయకులు నిరసనలకు దిగుతున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో ఆందోళనలు చెలరేగాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టికెట్ను అమిలినేని సురేంద్రబాబుకు కేటాయించడంతో అసమ్మతి చెలరేగింది. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం నిరసనకు దిగింది. 40 సంవత్సరాలుగా టీడీపీ కోసం పనిచేసిన వారిని కాదని బయట వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం టీడీపీలో ముసలం మొదలైంది. టీడీపీ అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసును ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అసంతృప్తి రాగం అందుకున్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి అప్పలనాయుడు తప్పుకున్నారు. తనకు కాకుండా తన అన్న కొడుకు శ్రీనివాస్కు టికెట్ ఇవ్వడంపై అప్పలనాయుడు అలకబూనారు. మా అన్నయ్య కొడుకుని నాకైతే తెలియదు. ప్రశ్న అడిగారు వాడు చెప్తున్నాను. ఫోటోలు వచ్చాయి, దాంట్లో రోడ్డు మీద 10 మంది వచ్చారు. నేనైతే పార్టీకి ఆహ్వానించలేదు, వాళ్ళే వచ్చారు. నేను సపరేట్గా వెళ్ళాక కలిశారు. అందరూ చంద్రబాబు నాయుడుకి దండం పెట్టాం. వాళ్ళు ఏదో బుక్ ఇచ్చారు, పార్టీలో జాయిన్ అవుతా అన్నారు. వెనక్కి వచ్చేసాం. నా రిక్వెస్ట్ కూడా అదే, నేను తప్పు చేశానంటే నాకు తృప్తి రావాలి. పార్టీలో పనిచేశాను, కష్టపడి పనిచేశాను. నాకు తృప్తి రావాలని అంటే నేను చేసిన తప్పు చెప్తే చక్కగా నేనే ఇవన్నీ వదిలిపెట్టి ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేయడానికి సిద్ధం అవుతానని మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి చెప్పాను. అదేం లేదు, నువ్వేం తప్పు చేయలేదు, నిన్ను ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటా అని చెప్పారు. సరే, ఏదేమైనా సరే ఇలాంటి నిర్ణయం జాతీయ పార్టీ అధ్యక్షులు వారు తీసుకున్నారు కాబట్టి వారిచ్చిన పదవి నేను వదిలేశాను. మేము సామాన్య కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ. అన్నమయ్య జిల్లా రాయచోటి టికెట్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించడంతో నియోజకవర్గం రమేష్ కుమార్ రెడ్డి మద్దతుదారులు రగిలిపోతున్నారు. టీడీపీ జెండాలు, ప్రచార పత్రాలు దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అటు అనకాపల్లి సీటు జనసేన కేటాయించడంతో టీడీపీ నేత పీలా గోవింద సత్యనారాయణ అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో నియోజకవర్గ టీడీపీ కార్యాలయం ఎదుట గందరగోళం నెలకొంది.
పార్టీ టీవీ న్యూస్ లో ప్రకటించిన పేర్లు చూసి పార్టీ అనకాపల్లి పార్టీ అంతా గందరగోళంలో ఉంది. అధినాయకులు ఎంతో భరోసా ఇచ్చారు. కష్టకాలంలో లేకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం, గుండెల్లో పెట్టుకుంటాం, వాళ్ళకే నాయకత్వాలు అప్పచెప్తాం. మా నాయకుడికి ఏం తక్కువ అండి? పీలకోని సత్యనారాయణ గారికి ఏం తక్కువ? ప్రతి ఒక్క నాయకుడు గుండెల్లో ఉన్నాడు. 5 సంవత్సరాలు బట్టి అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఈ రోజు ఎవరినో తీసుకొచ్చి ఎవరి పేరులో ఎవరి పొత్తుతోటో మీరు ఎలా ప్రకటించడం కరెక్ట్ కాదు. అనకాపల్లి నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్ లో మొదట గెలిచే సీట్ గా మీరే ప్రకటించారు. భవిష్యత్ గ్యారంటీలో మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కడుచూపు మేర కూడా ఎక్కడా కూడా జన సమీకరణ చూసి ఆయన ఎంతో శభాషాన్ని మెచ్చుకున్నారు. ఈ రోజు ఏం పోయి కాలం వచ్చిందండి పార్టీకి? ఏంటి నిర్ణయాలు? తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు సార్. అనకాపల్లికి అన్యాయం చేస్తే పార్టీ మనుగడ. పవన్ కళ్యాణ్ చూస్తే జాలేస్తోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని, టీడీపీ జనసేనవి దింపుడు కళ్యాణ్ ఆశలని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆశించిన సీట్లు రావని చంద్రబాబు డ్రామాలాడుతున్నారని అన్నారు. జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారని, ఎవరెన్ని సీట్లలో పోటీ చేసినా తమకేం ఇబ్బంది లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీదే ఘన విజయం అని స్పష్టం చేశారు. లేకపోవడం 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులనే పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. ఓవర్వెల్మింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ ఆ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుందేమో అది అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ, రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేకపోతే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన బలహీనత. టీడీపీ జనసేన పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. పొత్తుపై వారికి క్లారిటీ లేదన్నారు. బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ అన్నారు. కానీ బీజేపీ సింబల్ లేకుండానే పొత్తు ప్రకటన చేశారన్నారు. సీఎం అవుతానన్న పవన్ 24 సీట్లకు పరిమితమయ్యారన్నారు. 24 సీట్లతో పవన్ సీఎం ఎలా అవుతారంటూ అంబటి ఎద్దేవా చేశారు. బాలకృష్ణ మన లోకేష్ మామ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇస్తే ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా? పోటీ చేయవా? పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా? ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావా? వాట్ ఈస్ దిస్? ఏమిటి కన్ఫ్యూజన్? టోటల్ కన్ఫ్యూజన్. ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది. ఆ ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. పవన్ కళ్యాణ్ గారు మైక్ పిచ్చుకు ఏం మాట్లాడో, చంద్రబాబు నాయుడు గారు మైక్ పిచ్చుకుని ఏం మాట్లాడో చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పొత్తు అనేది ఎప్పుడో నిర్ణయించేశాడు. ప్యాకేజీ కోసం పొత్తు పెట్టుకున్నాడో, లేకపోతే మరొక లాభం కోసం పొత్తు పెట్టుకున్నాడో, ఎప్పుడో పొత్తు పెట్టేసుకున్నాడు. కానీ ఇవాళ సీట్లు పంపకం విషయంలో చూస్తే నిజంగా ఏడవాలో నవ్వాలో నాకు కాదు, జన సైనికులకు అర్థమవుతా ఉంది. ఇది ఒక అపవిత్రమైనటువంటి పొత్తని అనేక సందర్భాల్లో మేము చెబుతున్నాం. దీనిలో ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తోడు దొంగలై వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి రాజకీయంగా బ్రతుకు లేదని తెలిసి పట్టుకొని మళ్ళా రా అని ఢిల్లీ తిరుగుతున్నారు బీజేపీ. వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా మొదలుపెట్టారని, టీడీపీకి ఇంకా పొత్తుల విషయంలో కూడా క్లారిటీ లేదని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ విడుదల చేసిన జాబితా చూస్తే వైసీపీకి 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అర్థమవుతోందన్నారు. అభ్యర్థులు దొరక్క వెతికి విడుదల చేసినట్లు కనిపిస్తోందంటూ సెటైర్లు వేశారు. ఇక కుప్పంతో సహా అన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జరుగుతుంది అటువంటి కూడా ఉంది. ఈ రోజున దేశవ్యాప్తంగా మన కుల బంధువులు అందరూ
రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారేమో ఎప్పటి నుంచో అభ్యర్థులంతా ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి పొత్తుల ప్రభావంతో వారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా ఇంకా వదంతులు వస్తూ ఉన్నాయి, బీజేపీతో కూడా వాళ్ళకి పొత్తుందని ఇంతవరకు ప్రకటించే ప్రసక్తి మనం చూడలేదు. ఈరోజు కొన్ని ప్రకటించారు. ఆ అభ్యర్థులందరినీ చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి 150 స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో గెలిచే పరిస్థితి ఉంటుందని నేనైతే కూడా భావిస్తూ ఉన్నాను. దివాలా కోరుగా అభ్యర్థులు లేక వెతికి ఇచ్చిన అట్లుగా కనపడతా ఉంది. తప్పనిసరిగా మన జిల్లాలో అయితే అన్ని స్థానాలు కూడా గెలుస్తామని భావన ఈరోజు నాకు ఏర్పడింది. రాయలసీమలో మొత్తం మీద 1-2 స్థానాలు తప్ప అన్నీ కూడా గెలుస్తాం. ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని మంత్రి రోజా మండిపడ్డారు. 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ బాబుకు తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు 24 సీట్లకే పవన్ తల వంచారో చెప్పాలని ప్రశ్నించారు. పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. అలాగే తుని ఘటనలో కాపు సోదరులు కాపు యువకుల మీద తప్పుడు కేసులు పెట్టిన తెలుగుదేశం పార్టీతో ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవటం అనేది అది కూడా ముష్టి 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మీటింగ్ లో సీఎం సీఎం అని అరిచే ఆ పిచ్చి జన సైకోలకి ఈరోజు ఆ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడూ కూడా పొలిటికల్ లీడర్గా పనికిరాడు. అతనికి రాష్ట్రం మీద అవగాహన లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, పార్టీ కార్యకర్తలు నాయకుల మీద గౌరవం లేదు అన్న విషయం నేను అనేక సందర్భాల్లో చెప్పాను. సోదరులు, టీడీపీ జనసేన ఫస్ట్ లిస్టుపై వైవి సుబ్బారెడ్డి స్పందించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కాకుండా చంద్రబాబు కళలో బంగారు భవిష్యత్తు చూడడానికే పవన్ 24 సీట్లకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. సుదీర్ఘ కసరత్తు చేసే అవసరం చంద్రబాబుకు వచ్చిందంటేనే వైసీపీ అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. టీడీపీకి ఇప్పటికీ 40 స్థానాల వరకు అభ్యర్థులు లేరని, ఇంకా వెతికే పనిలోనే ఉన్నారని అన్నారు. ఇటువంటి అరాచక కార్యక్రమాలు చేసే అభ్యర్థులకు సీట్లు ఇచ్చే సంస్కృతి మా పార్టీలో లేదు కూడా. అది ఏ పార్టీలో ఉంది? లోగడ ఏ విధంగా గవర్నమెంట్ అధికారులను చుట్టు పట్టుకొని కొట్టారు, జుట్టు పట్టుకొని ఈడ్చారు, అవన్నీ ఎవరి సాంప్రదాయమో ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. అందుకే వాళ్ళంతా కష్టపడి లిస్టు క్యాండిడేట్లను ఫైనలైజ్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళకు వచ్చింది. ఇంకా దాదాపు 30-40 స్థానాల్లో అయితే వాళ్ళకి అభ్యర్థులే ఇంకా ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్నారు. అరాచక అభ్యర్థులకు టికెట్ ఇచ్చే సంస్కృతి వైసీపీకి లేదన్నారు. తమ వల్ల మేలు జరిగితేనే మళ్లీ ఓటు వేయమని చెప్పే ధైర్యం జగన్కు తప్ప ఇంకెవరికైనా ఉందా అంటూ ప్రశ్నించారు. షర్మిల వచ్చినంత మాత్రాన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ను ఎవరూ పట్టించుకోరన్నారు. ఎన్ని కూటములు వచ్చినా అంతిమంగా విజయం వైసీపీదేనని వైవి సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఓట్లు చీల్తాయని, కొత్తగా నాయకత్వం ఎవరో వచ్చినందువల్ల మళ్ళా ఓట్లు చీల్తాయని అదంతా భ్రమే. అటువంటి పరిస్థితి లేదు. మా గెలుపు ప్రజలు నిర్ణయిస్తారమ్మా. ఎందుకంటే మా గెలుపు ప్రజల మీద ఆధారపడి ఉంది. మా నమ్మకం ఒక్కటే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేశారు కాబట్టి ప్రజలు మాకు పట్టం కడతారు, మళ్ళా మాకు అధికారం ఇస్తారని మేము చంద్రబాబు నాయుడు గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా అమలు కాని హామీలు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేయదు, మా ముఖ్యమంత్రి చేయడు. కాబట్టి మాకు టీడీపీ జనసేన పొత్తులపై వైసీపీ నేతలు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారని అన్నారు నక్కా ఆనంద్ బాబు. తాము పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తామని ఎప్పటి నుంచో చెప్తున్నామని అన్నారు. వైసీపీ నేతలు భయపడే గందరగోళానికి గురవుతున్నారని విమర్శించారు. 175 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ నేతలు తమ సీట్లను చూసి ఎందుకు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన పార్టీ పొత్తు ఏదో ఒక విధంగా చెడగొట్టాలని చెప్పి ఎన్నో రకాలుగా రచ్చగొట్టే ప్రకటనలు చేయడం అనేది వీళ్ళు రకరకాలుగా చేస్తూ ఉన్నారు. నెలల తరబడి పుంకాలుగా చేస్తూ వచ్చారు. ఈ రోజు కూడా మా పొత్తులో ఈ సీట్ల గురించి ప్రకటన చేసిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జల పాడిన పాచిపాటే పాడాడు. మళ్ళా వరుస పెట్టి వచ్చారు ఒక్కొక్కడు. సజ్జల, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, రోజా, అరగంట కూడా వచ్చాడు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత భయపడిపోతా ఉన్నారో అర్థమవుతోంది. 175 సీట్లు వస్తాయని చెప్పి గొప్పలు పోతున్న వైసీపీ మా సీట్లు మా పొత్తులు చూసి ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు? మా రెండు
టీడీపీ జనసేన మొదటి జాబితాకే వైసీపీ నేతలకి గుండెలు అదిరిపోయాయని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తొలి జాబితా విడుదల చేయగానే తాడేపల్లి ప్యాలెస్ కంపించి బీటలు బారిందని, ఇక తుది జాబితా ప్రకటిస్తే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అవుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ సీటుపై వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ముందు జగన్ సీటు గురించి మాట్లాడాలన్నారు. జగన్ ఎక్కడ పోటీ చేస్తాడో, ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదన్నాడు. ఇవాళకి వచ్చేటప్పటికి సతికిలబడి వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, మా సీట్లు, మా పొత్తులు, 2 రాజకీయ పార్టీలు, రేపు వస్తే 3వ పార్టీ కూడా బీజేపీ కూడా రావచ్చు మాతో. అది మా అధిష్టానం, ఢిల్లీలో ఎన్డీఏ అధిష్టానం నిర్ణయిస్తుంది. నీకెందుకన్నా బాధ? మా పొత్తుల్లో నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడుంది? నువ్వు ఎవరు? నువ్వు సింగల్గా వెళ్తావా? బట్టలు లేకుండా వెళ్తావా? బట్టలు వేసుకొని వెళ్తావా? పరదాలు కప్పుకొని వెళ్తావా? నీ ఇష్టం, నువ్వు వెళ్ళు. నీ గురించి మేము అడగట్లేదే. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధరణి సమస్యల పరిష్కారం కమిటీ గుర్తించిన అంశాలపై సచివాలయంలో చర్చించారు. తహసీల్దార్ కార్యాలయంలోనే వీటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. మార్చి మొదటి వారంలోగా 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. దీనిపై విధి విధానాలు రూపొందించాలన్నారు. తెలంగాణ సంపద దోచుకున్న నాయకులతో కాంగ్రెస్ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. చీకటి ఒప్పందాలు, తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్కు అలవాటన్నారు. బీజేపీ ఏ విషయాన్నైనా బహిరంగంగానే చెప్తుందన్నారు. బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని, తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గెలుపు గుర్రాలను 17 స్థానాల్లో నిలబెట్టబోతున్నామని, మోదీ చరిష్మాతో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, కుంభకోణాలు, అక్రమాలపై రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట్లాడారో ఎందుకు ఇవాళ ఆ మాట తప్పుతున్నాడు? మీరు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఇవాళ కాళేశ్వరం యొక్క కుంభకోణంలో కానివ్వండి, లేదా ధరణి విషయంలో కానివ్వండి, లేదా ఇవాళ అనేకమైనటువంటి మరి ఇవాళ ప్రభుత్వ భూములు, లేదా బడుగు బలహీన వర్గాలు, దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు స్వహా చేసినటువంటి గత ప్రభుత్వ అధికారులు మరి ప్రమేయంతో జరిగినటువంటి ఉదంతాల పట్ల పూర్తి స్థాయి దర్యాప్తులు జరిపి ఎందుకు చర్యలు తీసుకోలేక? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి చిన్నారెడ్డికి కీలక పదవి ఇచ్చింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చిన్నారెడ్డికి కేబినెట్ ర్యాంకు హోదా కల్పించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నారెడ్డి సీటు త్యాగం చేశారు. ఆయన స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మేఘారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డిపై గెలుపొందారు. గతంలో చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో, 2004 సంవత్సరంలో, 2014 ఎన్నికల్లో చిన్నారెడ్డి గెలుపొందారు. మొత్తంగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2021లో జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయనకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీకి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు రాజీనామా చేశారు. రేపు గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరనున్నారు. డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు 6 కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర 4 రోజుల పాటు కన్నుల పండుగగా సాగింది. అత్యంత వైభవంగా ముగిసింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వనప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది. మేడారం గద్దెపై నుంచి చిలకల గుట్టకు సమ్మక్క చేరుకుంది. మేడారం జాతరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దాదాపు 1.5 కోటి పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు మేడారం జాతరకు హాజరయ్యారు. అమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. ఏషియాలోనే బిగ్గెస్ట్ జాతర, ట్రైబల్ జాతర అని మనం అనుకుంటున్నాం. కానీ ఏషియాలో కాదు, ప్రపంచంలోనే మరి ఇలాంటి జాతర ఎక్కడ ఉన్నట్టయితే నాకైతే నా దృష్టిలో లేదు. కానీ పెద్ద జాతర మరి ఒక చిన్న గ్రామంలో ఒక 10-12 కిలోమీటర్ల వైశాల్యంలోనే
4 రోజులలో 1,35,00,000 నుంచి 40 లక్షల వరకు 1,35,00,000 నుంచి 40 లక్షల వరకు మాకు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి మరి సీసీ కెమెరాలు కానీ ఇతరత్ర ఫుటేజ్ల ద్వారా మా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం. ఒక ప్లేస్లో ఇంత తక్కువ రోజులలో ఇంతమంది భక్తులు రావడం అనేది ఈ ప్రాంత బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా, ఈ ప్రాంత బిడ్డలుగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఇంతకు మునుపు ఎన్నడూ కూడా ఈ విధంగా కాలేదు. ఈసారి ప్రజలకు ఎక్కడ కూడా ఎటువంటి కష్టం కలగకుండా ఏర్పాటు చేసింది ప్రభుత్వము, ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మొత్తం అనుకుంటున్నారు. మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు ఈ జాతరలను అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లనే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా సీతక్క గారి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరి ముందుకు సాగాలని చెప్పేసి నేను భగవంతుని ఈ ఇద్దరి దేవతల వనదేవతలను మరి అదేవిధంగా దేవతలను అందరినీ కోరుకుంటూ సెలవు. రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్లో ఖాళీ అయ్యే 56 స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. 15 రాష్ట్రాల నుంచి పోటీలో ఉన్న మొత్తం 59 మంది అభ్యర్థుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ అభ్యర్థుల స్వీయ ప్రమాణ పత్రాలను విశ్లేషించి ఈ వివరాలు వెల్లడించాయి. పోటీదారుల సగటు ఆస్తులు 27.81 కోట్లుగా ఉన్నట్లు తెలిపాయి. వచ్చే ఆగస్టు 1వ తేదీ నుంచి జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయా? ఈ ఏడాది చివరి నాటికల్లా జీమెయిల్ పూర్తిగా కనుమరుగవుతుందా? సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ మేరకు ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ స్క్రీన్ షాట్ ఈ గందరగోళానికి తెరతీసింది. అసలు జీమెయిల్ ఏం కానుంది? కోట్లాది మంది యూజర్ల భవిష్యత్తు సంగతి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జీమెయిల్ సర్వీసును నిలిపివేయడం లేదని గూగుల్ తేల్చి చెప్పింది. జీమెయిల్ కొనసాగుతుంది అంటూ ఎక్స్ వేదికగా సస్పెన్స్కు గూగుల్ తెరదించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న ఊహాగానాలకు తెరపడింది. గూగుల్తో పాటు కొందరు టెక్ నిపుణులు కూడా సోషల్ మీడియా యూజర్లకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా ఉత్త ప్రచారమేనని టెక్ నిపుణులు మార్షా కొల్లియర్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. జీమెయిల్ HTMLలో తీసుకొస్తున్న మార్పులతో నెట్వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా జీమెయిల్ సర్వీసులు పొందడానికి అవకాశం ఉంటుందని మార్షా కొల్లియర్ వివరించారు. జీమెయిల్ భవితవ్యంపై కొంతకాలంగా అనుమానాలు తలెత్తాయి. ఈ ఏడాది ఆగస్టులో జీమెయిల్ కథ ముగియబోతోందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ స్క్రీన్ షాట్ ఈ గందరగోళానికి కేంద్రంగా మారింది. ఆగస్టు 1వ తేదీ నుంచి జీమెయిల్ సర్వీస్కు ముగింపు అంటూ సదరు స్క్రీన్ షాట్ పేర్కొంది. ఆగస్టు తర్వాత ఈమెయిల్స్ను పంపించడం, స్వీకరించడం సాధ్యపడదని, స్టోర్ చేసుకోవడం కూడా వీలు కాదని ఆ స్క్రీన్ షాట్లో ఉంది. సంచలనాలకే కేంద్రంగా మారిన ఈ స్క్రీన్ షాట్ వేల సంఖ్యలో షేర్ అయింది. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ గూగుల్ తాజాగా కీలక ప్రకటన చేసింది.